ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ సార్. ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. దేవుడి చెప్పనా చూస్తున్నా కదా మన బ్యాక్ సైడ్ విజయవాడ రైల్వే స్టేషన్ అయితే ఎలా ఉంటుంది కూడా మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపించేస్తాను. ఈరోజు మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసి మన ఛానల్లో ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయిపోయి ఈ వీడియోకి అయితే లైక్ అయితే వేసుకోండి. ఇంకా బ్యాక్ కెమెరా పెట్టి డీటెయిల్గా ఏమేమి ఉన్నాయని కూడా మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, చూసేయండి. అక్కడ ఏదో ఎంట్రన్స్లోనే టవర్ లాగా ఏదో ఉంది, చాలా పెద్దదే. ఇదిగండి బోర్డు చూస్తున్నారు కదా, సౌత్ సెంట్రల్ రైల్వే అని చెప్పి. మనకి ఏపీలోనే సెకండ్ లార్జెస్ట్ రైల్వే స్టేషన్ ఇది. చూద్దాం ఇంక లోపలికి వెళ్ళాక ఎలా ఉంటుంది ఏంటో. ఇది కూడా వే అంట లోపలికి వెళ్ళడానికి. మీకు కూడా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేస్తాను. రోడ్లో అయితే వచ్చాం కదా, ఇక్కడే రైల్వే క్వార్టర్స్ కూడా ఇక్కడైతే మనకుంటుంది. స్టార్టింగ్లోనే మనకి ఇలా వెళ్ళిపోవడం, ఇదంతా మనకి లెఫ్ట్ అంతా రైల్వే క్వార్టర్స్. మనకి చూస్తున్నా కదా, మనకి రైల్వే స్టేషన్ దగ్గరలో రైల్వే క్వార్టర్స్ ఇచ్చారండో. ఇదిగండి ఆర్ఈ కోన్లీ అంట, ఇది చూపిస్తున్నాను కదా చూడండి. ఇదిగండి ఆర్ఈ కోన్లీ అని ఉంది కదా విజయవాడది. లెఫ్ట్ రైట్ ఎన్ని ఉన్నాయి రా బాబు దగ్గరలోనే. చూద్దాం రైల్వే స్టేషన్ అంత ఎలా ఉంటుంది ఇటు కూడా. ఈ క్వార్టర్స్ ఎన్ని ఉన్నాయంటే రైల్వే స్టేషన్ ఎంత ఉంటుంది ఇటు కూడా చూద్దాం. ఇక్కడే మనకి పోస్ట్ ఆఫీస్ కూడా అయితే ఉంటుంది మనకి. ఇవన్నీ వెళ్ళే వేలోనే క్వార్టర్స్లో పోస్ట్ ఆఫీసులు అన్నీ కూడా. ఈ రోడ్లు అయితే వస్తాం కదా చూడండి, రైట్ సైడ్ అంతా మన బస్ స్టాపే. మనకి రైల్వే స్టేషన్ పక్కనే మనకి బస్ స్టాప్ అయితే ఉంటుంది మనకి. చూస్తున్నారు కదా ఇదిగోండి, ఇదే మనకి రైల్వే స్టేషన్ వచ్చేసి. దీని పక్కన ఇంకోటి ఏమనుకున్నారు, అదిగోండి 2 వీలర్ పార్కింగ్ అయితే ఇక్కడ ఉంటుంది మనకి. బస్ స్టాండ్ ఆపోజిట్లోనే చూస్తున్నారు కదా. ఇంకా బస్ స్టాండ్లోకి వెళ్ళి ఏముంటాయి ఏంటో కూడా చూసేద్దాం మనకి కదా. ఆటో స్టాండ్ పార్కింగ్ అయితే అక్కడైతే ఉంటుందండి మనకి. ఇలాగే మనకి రైట్ సైడ్కి ఇలా వచ్చేస్తే 4 వీలర్ పార్కింగ్ అది కూడా అక్కడైతే ఉంటుంది. అలాగైతే వస్తుంది కదా. ఇదిగోండి విజయవాడ రైల్వే స్టేషన్ గేట్ నెంబర్ 1. ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం. లోపలంతా ఎలా ఉంటుంది ఏంటో కూడా మీకు డీటెయిల్గా చెప్పేస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి. గేట్ నెంబర్ 1 నుంచి అయితే నేను వెళ్ళిపోతున్నాను లోపలికి. అయితే ఉంటుంది, ఎంటర్ అయిపోదాం. ఇదిగండి ఎప్పుడప్పుడు ఏ ట్రైన్లు వస్తాయి ఏందని కూడా మనకు స్టార్టింగ్లోనే బోర్డు అయితే ఇలా ఉంటుంది. చూడండి ప్రసాదం కౌంటర్ అక్కడ ఒకటి ఉందండి మనకి. విజయవాడ ప్రసాదం కౌంటర్ ఏమో మేబీ అది. మొత్తం స్టాల్స్ మొత్తం బుకింగ్ కౌంటర్ది చూడండి, అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి మనకి. ప్లాట్ఫామ్స్ టికెట్ తీసుకొని అయితే వెళ్దాం. ఇప్పుడు టైం చూస్తున్నారు కదా 7:50 అయితే అవుతుంది దగ్గర. ఇంకేమున్నాయి కూడా చూద్దాం. ఎంట్రన్స్ ఉంది కదా, ఈ ఎంట్రన్స్లోంచి ఇలా రైట్ సైడ్ వచ్చేస్తే మనకి ఏ ట్రైన్లు ఎప్పుడెప్పుడు వస్తాయని కూడా ఇక్కడ డీటెయిల్గా ఉన్నాయి. చూస్తున్నాను కదా బోర్డింగ్స్. జూమ్ చేసిన సరే అంత క్లియర్గా ఉండదు, కానీ మీకు దగ్గరికి వచ్చినట్టయితే తెలుస్తుందండి ఎప్పుడెప్పుడు ఏ ట్రైన్లు ఏ ప్లాట్ఫామ్కి ఎక్కడెక్కడికి వస్తాయని చెప్పి అయితే ఇక్కడ నార్మల్గా అయితే మెన్షన్ చేశాడు. ఇక్కడ హాస్పిటల్ ఫెసిలిటీ కూడా ఉందండి చిన్నదైతే. ఫోన్లండి అక్కడ చూసారు కదా టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ కూడా ఉంది. ఇక్కడ ఏ టూరిస్ట్ ప్లేస్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అసలు ఏందని చెప్పి ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలియపోతే తీసుకోవచ్చు మనం. ఎందుకంటే ప్లాట్ఫామ్ టికెట్ అయితే తీసుకున్నాను. ఎందుకు వచ్చింది మళ్ళీ షూట్ చేసినప్పుడు ఎవర్రా నువ్వు అని చెప్పి అడిగాను అనుకోండి. ప్లాట్ఫామ్ టికెట్ అన్నది కనీసం ఉందా అని చెప్పి ఎందుకు వచ్చింది రిస్క్. ఇదిగండి కంప్లీట్గా 10 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి కదా. ఇదిగండి ఇక్కడ ఏ ప్లాట్ఫామ్లో ఏ ట్రైన్ అయితే ఉన్నదని చెప్పి మెన్షన్ చేసి చూసారు కదా. 18519 విశాఖపట్నం ఎల్టీటీ పోతుందంట అటువైపు. ఇలా అయితే ఉన్నది ట్రైన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ సిస్టమ్ బాగుంది. కానీ మనకి ఫుడ్ కోర్ట్ కూడా ఉంది చూస్తున్నారు కదా. కంప్లీట్గా వచ్చేసి ప్లాట్ఫామ్ 1 దగ్గర అయితే ఉన్నాం చూసారు కదా. ఈ డ్రింకింగ్ ఫెసిలిటీ కూడా అయితే మనకైతే ఉంటుంది మనకి. ఇంకోటి ఏంది ఇదిగండి వెయిటింగ్ హాల్స్ కానీ, ఇదిగండి అప్పర్ క్లాస్ వెయిటింగ్ హాల్ అంటుంది. ఇంకేమన్నాయి కూడా మీకు డీటెయిల్ చెప్పేస్తాను, కంగారేముంది. ఇదిగండి 3-4కి అటే పోవాలంటే అటువైపు అయితే వెళ్ళిపోవచ్చు మనం. చూద్దాం మనకి ఫుట్ఓవర్ బ్రిడ్జ్ మంచి వెళ్ళి తీద్దాం. స్టీజ్గా ప్రతి రైల్వే స్టేషన్లో ఎలాగైతే ఉంటాయి డ్రింకింగ్ ఫెసిలిటీలు కానీ, నెక్స్ట్ షాప్స్ కానీ, వెయిటింగ్ హాల్స్, డార్మటరీస్, మనకి క్లాక్ రూమ్స్ అన్నీ కూడా ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా మీకు చూపిస్తాను. చూసాను కదా ఫుడ్ కోర్ట్ అది కూడా. ఐఆర్సిటీసీ ఫుడ్ ప్లస్ అంట మేబీ బుకింగ్ చేసుకుంటారు కదా ట్రైన్లో ఉండి వాళ్ళకేమో ఈ కౌంటర్ నుంచి అయితే వెళ్తుంది. ఇక్కడ కూడా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అంట, మేబీ రైల్వే పోలీసులకు సంబంధించింది అదే. ఇంకోటి ఏంటంటే 5 రూపీస్కి లీటర్ బాటిల్ ఇస్తున్నారు చూసారు కదా. మినరల్ వాటర్ ఇదంతా
5 రూపీస్ అంట బాటిల్ వచ్చేసి. మన బయట అయితే 20 రూపీస్ 25 అలా పెట్టి తీసుకుంటాం. అదే ఇక్కడికి వచ్చేస్తే 10 అయితే అయిపోతుంది మనకైతే. మనం ముందుకు వచ్చేస్తే చూసారు కదా, ఇక్కడ టాయిలెట్ ఫెసిలిటీ కూడా ఉంది ముందునే. ఇంకేమన్నా కూడా చూద్దాం. ఎలా వెళ్ళిపోవడమే. అట్లా పోవాలంటే చూసారు కదా, స్టార్టింగ్లోనే రోబోటిక్ మసాజ్ సెంటర్ కూడా ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి వెళ్ళిపోవాలంటే మనకి మిగతా ప్లాట్ఫామ్కి ఇటు నుంచి అయితే పోవచ్చు, ఎలా పోవచ్చు కూడా. నెక్స్ట్ ఎస్కలేటర్ కూడా ఉంది మనకి. మనం ఇంకెందుకు, ఎస్కలేటర్ ఉంది కాబట్టి ఎస్కలేటర్ మీద వెళ్ళిపోవడమే. ఫ్రీ కదా. ఎలా వెళ్ళిపోయి ఎన్ని ప్లాట్ఫామ్లు అనేవి కూడా మీకు టాప్ వ్యూ నుంచి చూపించేస్తాను. ఇదిగోండి చూస్తున్నారు కదా, లెఫ్ట్లో అంతా ఫస్ట్ ప్లాట్ఫాము. మనకి రైట్ సైడ్ చూడండి, మిడిల్లో ట్రైన్ ఆగి ఉన్నది, అది సెకండ్ ప్లాట్ఫామ్. దాని పక్కది థర్డ్. నెక్స్ట్ 4, 5 అటైపు లెఫ్ట్కి మనకి రైట్ సైడ్ మొత్తం ఉంటాయి. మనకి చూపిస్తున్నాను కదా, లెఫ్ట్ సైడ్ వచ్చేసి ప్లాట్ఫామ్ 1 అయితే ఉంటుందండి. ట్రైన్ ఆగింది కదా, అది ప్లాట్ఫామ్ 2. ఇంకా రైట్ సైడ్ అలాగా 3, 4, 5, 6, 7, 8 అయితే ఉంటాయి మనకి. నెక్స్ట్ చివరి మనకి చూపిస్తున్నాం చూడండి, అదొక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. అది అటు నుంచి అని మనం బావచ్చు. మనం ఇప్పుడు వస్తున్నాం కదా, ఆ వే నుంచి అయితే మనం వచ్చేవచ్చు. ప్రజెంట్ అయితే ఒక ట్రైన్ అయితే వచ్చింది. ఇది చాలా బిజీ అండి, బిజీయెస్ట్ రైల్వే స్టేషన్లో మన ఏపీలో సెకండ్ ప్లేస్లో అయితే ఇదే ఉన్నది మనకి, విజయవాడ రైల్వే స్టేషన్. చూద్దాం మిగతాని కూడా ఎలా కనిపిస్తున్నాయి. ఇటు కూడా చూస్తున్నారు కదా, 6, 7కి పోవాలంటే అటువైపు అయితే వెళ్ళిపోవచ్చు. ఇదిగండి ఇక్కడ నుంచి ఈ వ్యూ 6, 7 ఇలా అయితే ఉంది. ఇంకేమన్నా కూడా మీకు చూపించేస్తాను, వచ్చేయండి. గేట్ నెంబర్ 6 పోవాలంటే ఇలా అయితే మనం వెళ్ళిపోవాలి. చాలా పెద్ద రైల్వే స్టేషన్ గురు. చూస్తున్నారా, ఇక్కడికి వచ్చాకైతే అసలైంది అర్థమవుతుంది. ప్లాట్ఫామ్లు రైల్వే స్టేషన్లు ఎన్ని అయితే ఉన్నాయో, ఎన్ని ట్రాక్లు ఉన్నాయని చూడండి. గూడ్స్, ప్యాసింజర్లు మొత్తం అన్ని రకాలు కూడా ఇక్కడే ఉన్నాయి. చూస్తున్నారా, ఇక్కడ కూడా చూడండి మొత్తం అన్ని రకాలండి. ప్యాసింజర్స్ అవచ్చు, గూడ్స్ అవచ్చు. గూడ్స్ చూసారా, 3 పట్టాల మీద అదే ఉంది. ప్యాసింజర్లు 2 పట్టాల మీద అయితే ఉంది. కానీ ఇక్కడే మనకి 5 ప్లాట్ఫామ్లు అయితే కవర్ అయిపోయి. ఇందాక 3 చూపించాను కదా, అట్లా ఉంటుంది మనతో. చూడండి ఇలాగైతే ఉందండి మొత్తం. మనకి ఊరికి అన్నారా, ఏపీలో సెకండ్ లార్జెస్ట్ రైల్వే స్టేషన్ అని. మనకి ఇన్ని ట్రైన్లు వచ్చిపోతూ ఉంటాయో. విజయవాడ దాటుకుంటే అయితే ఏ ఒక్క ట్రైన్ వెళ్ళడం చాలా కష్టం. అంత పెద్ద రైల్వే స్టేషన్ ఇది వచ్చేసి. చూసినా కదా, విజయవాడ రైల్వే స్టేషన్ అని. 10 ప్లాట్ఫామ్స్ అని చెప్పాను కదా. 8, 9కి పోవాలంటే ఇలాగైతే వెళ్ళిపోవాలంటే మనకి. ఇదిగోండి ఇలా పోతే 8, 9 అయితే వచ్చేస్తుందంట మనకి. అదే మన 10th ప్లాట్ఫామ్ అనుకోండి. అదిగోండి అదే లాస్ట్ ప్లాట్ఫామ్ 10. చెప్పాను కదా, కంప్లీట్గా మనకి 10 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. కానీ ఇదిగోండి ఈ 10 ప్లాట్ఫామ్స్ కూడా ఇది చూడండి. ఇది వచ్చేసి 10, 9 ప్లాట్ఫామ్స్. పక్కన వచ్చేసి 8th ప్లాట్ఫామ్. ఇది అటువైపు నుంచి కూడా రావచ్చు. చూసినా కదా, విజయవాడ రైల్వే స్టేషన్ అని చెప్పి. ఇలాంటి చాలా చాలా బాగుంటాయి కదా మనకి. ఈ పక్కనే రోడ్డు ఉంది బ్యాక్ సైడ్. చూస్తున్నారా, 10th ప్లాట్ఫామ్ పక్కనే బ్యాక్ గేట్ కూడా ఉంటుంది. అటు నుంచి కూడా మనం పోవచ్చు. చాలా పెద్ద ఉంది గురు. అనుకున్నాను చిన్నదైతే కాదు. మరి 10 ప్లాట్ఫామ్స్ అయితే మామూలుగా ఉంటుందా చెప్పండి. మన కాకినాడలో చూసాం కదా 3 అని చెప్పి. నెక్స్ట్ అన్నవరంలో ఒక 4 ప్లాట్ఫామ్స్. అదే విజయవాడ వచ్చినోడికి 10 ప్లాట్ఫామ్స్. మనకు వైజాగ్ ఇంకా తీయలేదు. తీసినట్టయితే మీకు డీటెయిల్ కూడా చెప్పేస్తాను అసలు ఎన్ని ఉన్నాయి ఏంటని కూడా. ఇప్పుడు లక్కీకి అయితే ఒక ట్రైన్ వస్తుంది. అసలు ఏం తీద్దాం వద్దా అని చెప్పి చూస్తాను నేను. ట్రైన్ వస్తే బాగుందని. లక్కీగా అయితే ఒక ట్రైన్ వస్తుంది. అదేంటి గూడ్స్ ట్రైన్ వస్తుంది భయ్య. అది చూస్తున్నారు, అది ప్యాసింజర్ అనుకున్నాను కానీ గూడ్స్. అది ఏదో ట్రైన్ వస్తుంది, అది చాలు. ఇదంతా ప్లాట్ఫామ్ 7 దగ్గరికి అయితే వస్తుంది. ఇది చూడండి మొత్తం ఎక్కడెక్కడికో చివరి వరకు నుంచి ఇలా ఉన్నది. చూసినారా, రామ్మ రా రా రా. స్లో గూడ్స్ అన్నందుకు గూడ్స్ లాగే వస్తుంది. అది స్లోగా. అది సంగతే. స్లో ఉంటుంది, ఎస్కలేటర్స్ ఉంటాయి. ఇదండి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా అయితే మనకు ఉంటారు. మనకి గేట్ నెంబర్ 3 అయితే అటైపు ఉంటుంది. ఈ ఫుడ్ కోర్ట్ ఇక్కడే ఉంటుంది మనకి. ఏ వే కావాలంటే ఏ వేలు అయితే మనం అయితే వెళ్ళిపోవచ్చండి.
చూస్తున్నారు కదా విజయవాడ రైల్వే స్టేషన్. నేను వెళ్ళింది అయితే అటు నుంచి అయితే వెళ్ళాను, ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి అయితే నేను అయితే వెళ్ళాను. ఇదిగోండి ఇక్కడే మనకి రైల్ ఇంజిన్ కూడా ఉంటే క్లాక్ టవర్ లాగా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది, మెయిన్ అట్రాక్షన్ కింద. ఇక్కడ వచ్చేసి మొత్తం ఆటో స్టాండ్ అంతా ఇక్కడే ఉంటుంది మనకి. ఆటో స్టాండ్ ఇక్కడే ఉంటుంది, దాని పక్కనే చూసారు కదా బస్ స్టాండ్ కూడా ఇక్కడే ఉంటుంది మనకి ఇక్కడ విజయవాడలో ఏంటంటే బాగా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా బాగున్నదండి. చాలా ఎక్కువ వెహికల్స్ ఉండడం వల్ల బాగుందన్నమాట. చూసారు కదండి మన విజయ్ ఛానల్ ఈరోజు విజయవాడలో ఉన్న రైల్వే స్టేషన్ అంతా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి అసలు మర్చిపోద్దు. అలాగే మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయ్. బాయ్. హే వావ్, మన టెంపుల్ నుంచి కూడా ఇక్కడికైతే ఫ్రీ బస్సెస్ అయితే తీసుకొస్తాయి కదండి రైల్వే స్టేషన్కి అయితే. చూస్తున్నారు కదా ఫ్రీ బస్.